వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు కూడా పక్కన పెట్టి 10 నిమిషాల వీడియోని ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ని వృషభ రాశి వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి. వృషభ రాశి వారు పూర్తిగా చూస్తేనే మీకు అసలు కష్టాలు ఏం రాబోతున్నాయి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. వృషభ రాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళండి. ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు అన్నా, కాస్త కష్టాల్లో ఉన్నారన్నా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారన్నా కానీ వెంటనే స్పందిస్తూ ఉంటారనమాట. జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కష్టాలను చూసి వెంటనే వీరికి కంటతడి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పైకి చూడడానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించరు. చాలా గంభీరంగా, చాలా ఘరానాగా, చాలా గర్వంగా, చాలా కోపిస్టోళ్ళు అన్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటారు. కానీ వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంచి మనసున్న వాళ్ళు, చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు, చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేకపోతూ ఉంటారు, చిన్న కష్టాన్ని కూడా కన్నీరు మున్నీరైపోతూ ఉంటారు. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా, వీళ్ళేమైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి. వృషభ రాశి వారు ఎంత తెలివైన వాళ్ళు అంటే కనుక ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు, కన్నీరు పెడతారు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు, ఇలా తెలివిగా ఒక్కరికి 10 మందిని సంప్రదిస్తారు. మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టువుల యొక్క నిర్ణయాలు, తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగును ముందుకైతే వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు. ఆ కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా అందంగా ఉంటుంది. వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా, కాస్త కూస్తో కాదండి, 100కి 200% సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారనమాట. ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. మీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా శభాష్ అనాల్సిందే. అంతటి గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్స్ వీరు. ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును, పలానా వృషభ రాశి వాళ్ళు ఎక్కడున్నా కానీ పలానా అంటే చాలు, వీరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటున్నా ఆ ప్రత్యేకతను వీళ్ళు తెలుసుకోవడంలో గొప్ప అనమాట. దాన్ని తెలుసుకొని దాన్ని వీళ్ళ సమాజంలో మంచిగా గుర్తింపు వచ్చేటట్లుగా చేసుకుంటూ ఉంటారనమాట. అంతటి టాలెంటెడ్ పర్సన్స్గా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. ఇక వీరి నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్యన ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళదనమాట. అంతటి నమ్మకస్తులుగా వీరిని పరిగణించవచ్చు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా. తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా, తోబుట్టువులకు ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారనమాట. తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారనమాట. అంతేకాకుండా వృషభ రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. చక్కటి రంగు ఉంటుంది, మంచి కోలమొహము ఉంటుందన్నమాట. వీళ్ళకి చక్కటి కళ్ళు ఉంటాయి. ఎదుటి వారిని ఇట్లే ఆకర్షించేస్తూ ఉంటారు. మగవాళ్ళైనా కానివ్వండి, ఆడవాళ్ళైనా కానివ్వండి, వృషభ రాశి వారు అంటే చాలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు అనమాట. వీరికి అంత స్పెషాలిటీ ఉండబట్టే, అంత అందం ఉండబట్టే, అన్ని తెలివితేటలు ఉండబట్టే, అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టే వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సంతోషాలు ఎక్కువగానే ఉంటాయి.
నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. వీరి వాళ్ళే, వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటూ ఉన్నారు, అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం, లేదా నెలకు ఒక్కసారి ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండడం, లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పుతోటి, అంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ల ఉప్పుతోటి దిష్టి దిగదుర్చుకుంటూ వేసుకోవడం చాలా ఉత్తమం. మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్, కొంచెం గుండె దడదడ అనిపించడం, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం తోటి, మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మానసిక సమస్యలతోటి ఇలా ఇబ్బంది పడిపోతూ, గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. వీటన్నిటికీ కూడా వీరు చేస్తున్న పని కారణమని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలని ఎంచుకోండి. ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకి కారణం మీ పని. మీ పని అంటే మీకు చాలా ఇష్టం, కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి. ఎవరి కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకు అంత నీరసం అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువగా ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఎక్కువగా ఉంటున్నారనమాట. ఏ పని చేయలేకపోతున్నారు. పని మీద శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడు పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే నరదిష్టి. మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తూ ఉంటారు. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పి అదొక్కటి తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క టైం టేబుల్ని చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే తీసుకోండి. ఆ యొక్క నీరసము, ఆ దడ, ఆ టెన్షన్ తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేస్తూ ఉండడము, కాస్త ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండడం, కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం, కాస్త నవ్వు వచ్చేటట్లుగా నవ్వు వచ్చేవి కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని చూడడం, కాస్త నవ్వుకుంటూ ఉండడం, కాస్త నవ్వించే వ్యక్తులతో మాట్లాడడం, గొడవ పడే వ్యక్తులకు దూరంగా ఉండడం, ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండడం, కాస్త మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకు దగ్గరగా ఉండడం, గొడవలాడే వ్యక్తులకి దూరంగా ఉండడం. ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా నిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుంది అనమాట. కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వీరికి నెల రోజుల విషయానికి వస్తే చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట. మీరు కాస్త జనాలలో మొహమాట పడిపోతూ ఉంటారు. ఆ మొహమాటాన్ని తగ్గించుకోండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, అన్నీ బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఇదవుతారేమో అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకి కానీ, మీకు దగ్గరగా ఉన్న బంధువులు కానీ, లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఇప్పటికే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. ఎవరు నీ వాళ్ళు, ఎవరికి కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు, ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు, ఎవరు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు కూడా రాకుండా వాళ్ళు నిన్ను పక్కకు నెట్టేస్తూ ఉన్నారు, ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు, ఎవరు నీకు అవసరమైనప్పుడు వదిలేస్తున్నారు, నిన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరితో మనకి కష్టం వచ్చినా ₹1 ఇవ్వని వారి కోసం ₹1 ఖర్చు పెట్టని వాళ్ళ కోసం మొహమాట పడాల్సిన అవసరం అయితే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా జనాలతో ఉండి మెలగండి. అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలకు వస్తే చిన్న పెద్ద బిజినెస్లు అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే కనుక మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటాయి. కష్టే ఫలి అన్న మాట ఉంటుంది కదా, అది గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టపడతారో ఇష్టంగా కష్టపడండి, కష్టంగా కాదు ఇష్టంగా కష్టపడుతూ రూపాయిని వసూలు చేసుకోండి. ఎందుకంటే మీకు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశాలు అంటే ధన ద్వారాలు మీకు బాగా తెరుచుకున్నాయి. కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా, మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకోకుండా ప్రశాంతంగా, నిర్మలంగా, సంతోషంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి. డబ్బులు కూడా
మీకు అంత చక్కగా వస్తాయి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే, కుటుంబ పరంగా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి. ఎంత భర్త ఎంత భార్య అయినా కానీ, ఎందుకంటే మనసుని పాడు చేసేటట్లుగా ఏ బంధము ఉండకూడదు, ఏ మాట ఉండకూడదు. అది గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించండి, వ్యవహరించండి. మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది, ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే, లవర్స్ పరంగా కొన్ని ఆటుపోట్లు, ఇబ్బందులు, చికాకులు, ఎడబాట్లు, తెగదింపులు ఇవన్నీ చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటై కూడా ఉన్నారనమాట. అయినప్పటికీ కూడా మీ మనసే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది, మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేస్తుంది అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే, రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా రియల్ ఎస్టేట్ వారికి కానీ చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తోంది. ఎవరైతే స్కూటీ, బైక్ కానీ కారు కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా చాలా చాలా అద్భుతంగా కూడా యోగకాలం అయితే కనిపిస్తోంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కొన్ని రకాలైన ఇబ్బందులు అయితే పడతారు సంతానం కోసం. కొన్ని అనారోగ్య సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు. వాటికి సంబంధించి మంచి మెడికేషన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు చక్కగా మీరు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ కూడా కష్టే ఫలి అనే మాట వర్తిస్తుంది. విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజాలు, వాస్తవాలు, పరిస్థితులు అన్నిటినీ కూడా తెలుసుకొని చదువుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. భవిష్యత్తులో కూడా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు. మీరు చదువు మీదనే శ్రద్ధ చూపించండి, చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది. మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు. కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకొని, మీకు ఓవరాల్గా ఒత్తిడి 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 ఇదే చెప్తున్నామంటే ఆ ఒత్తిడి లేకుంటే చూసుకుంటే మీకంతా కూడా బాగానే ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన వల్ల మీ సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. చాలా వరకు బాధలు కూడా తగ్గుతాయి. నిత్యం దీపారాధన చేసుకోవడం, నుదుటిన విభూదిని ధరించడం, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీ కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులో మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.